ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 1:23. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని వానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్లుదురు. దేవుడు మనకు తోడై ఉన్నాడని ఈ మాటకు అర్థం. చైనా దేశంలో మిస్సెస్ వాంగ్ అనే ఒక 50 ఏళ్ళ మహిళ రోజు ఆమె 20 కిలోమీటర్లు నడవడం ప్రారంభించింది. ఆమె ఇంట్లో కూడా సరిగ్గా ఆహారం తినకుండా చాలా పద్ధతిగా తింటూ ఉంటే చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అందరూ అడిగారు, ఏంటమ్మా ఇంత 50 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు ఇంత నీ యొక్క శరీరం మీద అంత దృష్టి ఉంచుతున్నావు అని. కానీ ఆమె ఏమీ చెప్పలేదు. చాలా రోజులైన తర్వాత ఆమె చాలా బరువు తగ్గి చాలా అందంగా నాజుగ్గా అయిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అయితే వాళ్ళ స్నేహితులు అడిగారంట, ఏంటమ్మా ఏంటి బరువు ఇంత తగ్గిన తర్వాత నువ్వు డాక్టర్ని గారిని చూడటానికి వెళ్ళావు, ఏమైంది నీకు అని అంటే అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నేను బరువు తగ్గాలనుకున్నాను ఏదో నా అందం కోసం నా సోక్ కోసం కాదు, కానీ మరి నా తన కుమారుడికి మరి కిడ్నీ వ్యాధి వచ్చిందంట. అయితే ఎవరైనా కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీ యొక్క సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలని చూస్తున్నారు డాక్టర్ గారు. అయితే మరి ఈమె కిడ్నీ ఇవ్వడానికి సరిపోదు, ఎందుకంటే ఈమెకున్న అధిక బరువు వల్ల. అందుకని ఆమె తన బరువు అంతా తగ్గించుకుని సొంత కుమారుడి కోసం ఆమె తన యొక్క తను ఎన్నో త్యాగం చేసి మరి ఆ కిడ్నీని దానం చేసిన కుమారుడికి జీవాన్ని ఇచ్చింది. అయితే ఆమె ఏం చెప్పిందంటే, నేను నా కుమారుడికి ఒక్కసారి జీవం ఇచ్చాను అనుకున్నాను, కానీ ఇంకొకసారి కూడా పునర్జన్మ ఇచ్చాను అని చెప్పింది. అలాగే మరి యేసుప్రభు వారు మరి మనకు కూడా తన యొక్క శరీరాన్ని అంతటిని అర్పించి ఆఖరిగా తను బక్క చిక్కిపోయి ఆయన కొరడాలతో కొట్టబడి ఆయన రక్తం చిందించి ఆయన మరణించడం వల్ల ఆయన ఇచ్చిన జీవం వల్ల మనం ఆ జీవాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో మనం సజీవుల లెక్కల్లో ఉంటాం. ఇక్కడ మరి ప్రభు వారికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టారంటే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, మనతో ఎప్పుడు ఉండే దేవుడు, మన ప్రతి పరిస్థితులను ఉండే దేవుడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువగా మరి ప్రభు వారు మనం ప్రేమిస్తారు. మరి ఆయన రక్షణ మనం పొందుకుందాం, ఆయన జీవాన్ని మనం తెలుసుకుందాం. ఆమేన్.